కోరుకుంటున్నాను. మంత్రి గారు. స్పీకర్ సార్, ముందుగా ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్టార్పై శ్వేతపత్రం శాసనసభలో చర్చించడానికి అవకాశం బుక్ ఇచ్చేసేది. కానీ ఫాస్ట్ 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 సరే స్పీకర్ గారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రేటర్ క్లారిటీ కోసం మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇచ్చినందుకు కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓవర్ ద నెక్స్ట్ 45 minutes or 1 hour తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్పై జరుగుతున్న అన్ని విషయాలపై ఈ సభలో సభ్యులందరికీ, యావత్ తెలంగాణ ప్రజానీకానికి జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం. ముందుగా స్పీకర్ సార్, ఈ వైట్ పేపర్ అనుకుంది ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మీద పెట్టడం జరిగింది, పవర్ సెక్టర్ పెట్టడం జరిగింది, అదేవిధంగా ఇరిగేషన్ మీద పెట్టాలని కూడా చాలా రోజుల క్రితం డిసైడ్ చేయడం జరిగింది. ఈ వైట్ పేపర్ పెట్టాలని అనే నిర్ణయం తర్వాత ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నేను ముందుగా ప్రస్తావిస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ అని, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజెస్ నిర్మించి, మరి దాని ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎండ్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఈరోజు ఆ 3 బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న, ఒక 3-4 రోజుల కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20